అది కాదని అమ్మ కడు మాడ ఏనే ఇంట్లో తోపు దోసావు? అది కాదండి, అమ్మ లోపల తోసిందా వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తేనా మీద పడ్డా? ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క దోస్తే మళ్ళీ వెళ్ళి అమ్మ మీద పడతా. దీనికి తోపుడు అలవాటు ఏందండి? మధ్య అమ్మ నేర్పించారు గుద్దులాట. అదే రూపాయి ఎవరా? ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రెన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 20 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 10, నీకు 20. అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకపడ చూసి కాదా పెట్టుకో. బాబు గారు, ఆడపిల్లని పైగా చిన్న పిల్లని నాకెవరిస్తారు అప్పు? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఏ జేబులో పెట్టామబ్బా? తినండి, ఒక జేబులో పెట్టుకో. తినండి, ఆ సొమ్ము ఎంత తినండి. చెరువు దగ్గర ఊరి మీద పడింది. మై సంపాదించడం మనం ఖర్చు పెట్టాం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో బాగా నిజంగానే డబ్బులు ఇచ్చారే. ఈ శుభ సందర్భంలో ఒక్కసారి అక్క పక్క నిలబడండి, ఎలా ఉన్నారు చెప్తా. సెల్ఫీ లాంటి తీయండి. తీసాడు, చేస్తున్నారు. ఏంటి మీ ఇద్దరు అందం ఎలా ఉందో తెలుసా? అందమైన చూసి నేను మురిసిపోయా బాబా. అందమైన చాలా చాలా అందంగా ఉంది కదా. మరి మీరు వంగ తోటలో పెడతారు, పెడతా అలా ఉన్నారు. అసలు బాగాలేదు. అమ్మాయికి లోపల చూసారు, మొత్తం చూపిస్తాను. అందం అండి, అద్దంలో చూపిద్దామని. అద్దంలో అయితే బాగా క్లియర్గా ఉంటుంది అమ్మాయి. మొత్తం మీద అమ్మాయిని అద్దంలో చూపిస్తావా? అంటే లోపలికి తీసుకురండి. ఎందుకంటే చూపించేది నా ఎదురుగా చూడండి. మీరందరూ ఈ చక్రంతో మా చిత్ర చక్రంతో బాగా చూసి చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర, ఒక మాట వాకు ఈ ముండ అక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు ముగించండి. ఎందుకండి? అది కాదు, వాకు చేయమంటే వాంతులు చేసి. మీరు వాకు చేయమన్నారు, అందుకే వాకు చేయమంటే నడవమనండి. నడవమంటే ఏదో తెలుగులో చెప్పచ్చు. మాకేం తెలుసు, మీకు ఇంగ్లీష్ లోపం. సరేలేమ్మా, ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగు. అమ్మ నేర్పించిన హంస నడక. పెసరజల నడువు నీకు ముసలి గొర్రెనేసి నడుతాను ఆశయమ్మంట. అమ్మాయి నడక నడకతో చేస్తావా? అమ్మ నడవడి చూద్దాం. మా సాగుకు వచ్చింది. నడవండి, ఉండండి. అబ్బా ఏమండో, నేను గనక నడిస్తే ఇక్కడున్న కుర్చీలు మొత్తం మడత పెట్టాల్సిందే. మడత పెట్టమంటారా? చూసుకోండి. దానికేమో మరి దానికేమో హలో హలో రాజు
ఏమండి ఆ పాడుముండ రంగనాయకుడు నేను ఎప్పుడు ఇక్కడ వెళ్ళలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికి ఏమి తెలియనండి. పెంపుడు ముండ అంటే ఏమండి ఆయన వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారేంటి? కూర్చోర్రా. కూర్చోరా. ఏంటండి కూర్చోరా. అది కాదండి, కూర్చుంటారని ఏదో మర్యాదగా రమ్మని పిలిచామండి. ఏమండి నేను ఇంకొక రకంగా అనుకున్నాను. అది కాదండి, గంధం పూసుకుంటారా? అదేంటి మందంగా ఉంటది, మీ సరదా తీరిద్ది, నా దురదా తీరిద్ది. ఏమండి అన్నిటికంటే ముందు ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఉంగరాలు చాలా బాగున్నాయి. ఒరిజినల్ గోల్డ్ అండి. ఒరిజినల్ రాళ్ళు. పేర్లు చెప్పండి. వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు. ఏంటి కంపేంటి కంపంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచే. మరి వంపంటే క్రాస్ గా వదిలింది. సొంపంటే పచ్చ. పచ్చ పచ్చ. పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం. ఇవ్వండి ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? పచ్చ. పచ్చ ఇవ్వండి. మా ఇంటికి పోతే ఏం చేస్తారు తెలుసా? అది కాదండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాం. అంటే నా మీద నమ్మకం లేదా? అదే మనిషి నమ్మకం నమ్ముతామండి. అది కాదండి, మా డాడీ కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏ నమ్మరం లేదనుకోండి, మళ్ళీ లోపల పిలిచి నమ్మకంగా తలుపులు ఎత్తి అంటాడండి మా డాడీ. ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. మీకు ఏ నష్టం కలగకుండా మళ్ళా మీ ఉంగరాలు మీకు ఇచ్చేస్తానండి. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసు అడిగిపోతే పచ్చబొట్టేసిన పెట్టేటప్పుడు వాళ్ళు చేస్తారండి. పెట్టేటప్పుడు వాళ్ళు చేస్తారండి. నాకు ఇష్టం లేకుండా నా చేయి పట్టుకున్నారేంటి? నాకు ఇష్టం లేకుండా నా చేయి పట్టుకున్నారేంటి? నేను పట్టుకున్నానా? పట్టుకున్నారు కాబట్టి పెట్టారు. నేను ఎప్పుడు పెట్టమన్నాను? ఇవ్వమన్నాను. చూడండి మొత్తం ఇవ్వండి. మొత్తం గోల్డ్ చూడండి. బందరు. అబ్బో బందరు బంగారా ఇదే? అవునా? తొందరగా ఇది చాలా బాగున్నాయండి. వీటిని నాకు ఇచ్చినట్టు మీరు రంగనాయకి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. అవి నా ఓను, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, నేను ఉంచుకుంటా. ఏంటి అలా ఉన్నారు? ఆరోగ్యము బలహీనం తక్కువగా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా.